Ganga Goy. Ya, oi. Un eloto. Ganga Goy. Ya, oi. Un eloto. One for a start. No, Ganga Goy. Ya, oi. Un eloto. One for a start. No, Ganga Goy. Ya, oi. Un eloto. One for a start. No, Ganga Goy. Ya, oi. Un eloto. One for a start. ఇవాళ హైకమాండ్కు దిగ్విజయ్ సింగ్ రిపోర్టు అందించారు. ఆ తర్వాత మాణిక్యంను తప్పిస్తారంటూ వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల నుంచి తప్పుకున్నారు మాణిక్యం ఠాకూర్. త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్ఛార్జ్ రానున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. రైట్, చెప్పండి కృష్ణమూర్తి గారు, ఎలాంటి అసలు ఏ కారణాలతో విడిపోయారు, లేఖలు ఏమైనా పేర్కొన్నారా? దానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది? విభేదాలు అంటే సీనియర్ల మధ్యన విభేదాలు చాలా తారాస్థాయికి చేరాయి.
తాజాగా ఈరోజు జరుగుతున్నటువంటి శిక్షణ శిబిరాలు పార్టీ అంటే హాస్య అర్జోడో యాత్ర జనవరి 26 నుంచి రేవంత్ రెడ్డి ప్రారంభించాల్సింది. దీని మీద చర్చించేందుకు మార్గదర్శకాలు రూపొందించేందుకు అనుసరించాల్సిన విధానాన్ని ఖరారు చేసేందుకు పార్టీ సీనియర్లంతా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ సమావేశంలో సిఎల్పి నేత బట్టి విక్రమార్క తప్ప మిగతా నేతలు ఎవరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, మిగతా వాళ్ళు ఎవరు కూడా దీంట్లో ఈ సమావేశంలో హాజరు కాలేదు. ఈ నేపథ్యం ఇది ఒక చర్చగా జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీలో శ్రేణుల్లో పెద్ద చర్చ జరిగింది. ఎంత చేసినా కాంగ్రెస్ పార్టీకి కాయకల్ప చికిత్స చేసినప్పటికీ ఇది ముంగట పడతలేదు, కప్పల తక్కల్లా మారింది అనే విషయం చర్చిస్తున్న నేపథ్యంలో మాణిక్యం ఠాగూర్ రాజీనామా చేశారు. అంటే ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్యం ఠాగూర్ తన పదవిని వదులుకున్నారు అన్న సమాచారం కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత గందరగోళం తెరలేపింది. వాస్తవానికి రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా అయినప్పటి నుంచి కూడా మాణిక్యం ఠాగూర్ మీద విమర్శలు వెల్లువెత్తున్నాయి. సీనియర్లు ఒకరి తర్వాత ఒకరు మాణిక్యం ఠాగూర్ మీద దాడి మొదలుపెట్టారు. దీనికి అనుగుణంగా మాణిక్యం ఠాగూర్ కూడా ఎవరైతే విమర్శలు చేశారో, ఎవరైతే తనను టార్గెట్ చేస్తున్నారో వాళ్ళను చూసిగా పట్టించుకునే విధంగా వ్యవహరించడంతో ఇది మరింత ముదిరిపోయింది. ఇటీవల సీనియర్లు జూనియర్లు అంటే సీనియర్లు ఇతర పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్లో ఇప్పుడు ఉన్నవాళ్ళు దాని జరిగింది. అంటే పాత కొత్త అనే వ్యవహారంలో కొంత గందరగోళం నిలవని సీనియర్లు అంటే దామోదర రాజనరసింహ, వి హనుమంతరావు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ అధిష్టానాన్ని తీసుకెళ్ళాలి, అధిష్టానంతోనే ఈ విషయం తేల్చుకోవాలి అని నిర్ణయించిన నేపథ్యంలో అధిష్టానం కొంత స్పందించి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పిసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్ను కొంత రాయబారిగా పంపించింది. ఆయన 2 రోజుల పాటు రాష్ట్రంలో మోకాం వేసి పార్టీ నాయకులు అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఏం చేస్తే వచ్చే ఎన్నికల్లో ఐక్యమత్యంగా వెళ్ళే అవకాశం ఉన్నాయనే విషయంలో ఆయన పరిశీలించారు. కానీ అక్కడ కూడా సీనియర్ నాయకులు అంటే రేవంత్ రెడ్డికి చెందినటువంటి కొంతమంది తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మాణిక్యం ఠాగూర్ వ్యవహారశాలని తీవ్రంగా తప్పట్టారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను మార్చాల్సిందే. ఆయన మార్చకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బతుకు లేదు అని వాళ్ళు చెప్పగానే చెప్పారు. ఈ విషయంలో కూడా దిగ్విజయ్ సింగ్ కొంత తన నివేదికలో ఏఐసికి సంబంధించిన నివేదికలో మాణిక్యం ఠాగూర్ వ్యవహారశాలని చాలా స్పష్టంగా ఆయన నిర్లక్ష్య వైఖరిని అంటే పార్టీకి మొదటి నుంచి విధేయులుగా ఉన్నవారి పట్ల మాణిక్యం ఠాగూర్ ఏ రకంగా నిర్లక్ష్యం వ్యవహరించారు, రేవంత్ను ఏ విధంగా ప్రోత్సహించారు అంటే విమర్శలను కూడా తీసుకోకుండా సద్విమర్శలుగా భావించకుండా ఆయన ఏకపక్షంగా ఎలా వ్యవహరించారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా 3-4 పేజీలలో మాణిక్యం ఠాగూర్ వ్యవహారాన్ని అధిష్టానానికి ఫిర్యాదు చేసిన తెలుస్తూ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో మాణిక్యం ఠాగూర్ హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి నుంచి నేను తప్పుకుంటున్నాను అని సంకేతాలు పంపిస్తూ వాట్సాప్ గ్రూపులన్నింటిలో కూడా ఆయన లెఫ్ట్ కావడంతో పాటు అందరికీ ధన్యవాదాలు, ఇంతకాలం సహకరించి అందరికీ ధన్యవాదాలు అంటూ మెసేజ్లో పెట్టినట్టుగా తెలుస్తూ ఉన్నది. అంటే ఇది బోయిన్పల్లిలో ఏదైతే శిక్షణా శిబిరాలు జరుగుతుందో అక్కడ నేతలకు అక్కడ ఒక్కసారిగా కొంత గంభీర వాతావరణం ఏర్పడింది. అక్కడ జరుగుతున్నటువంటి సమావేశంలో రేవంత్కు మద్దతుగా నిలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఈ సమయంలో అంటే హాత్ సే హాత్ జోడో యాత్ర జనవరి 26 నుంచి ప్రారంభిస్తుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యత నుంచి ఆయన తప్పించుకోవడం అనేది కొంత శ్రేణులను నిరుత్సాహపరుస్తుంది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. మొత్తంగా చూస్తుంటే కాంగ్రెస్ కృష్ణమూర్తి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్లో ఒక పక్క అంతర్గత కుమ్ములాట జరుగుతున్న సందర్భంలోనే సీనియర్లు పెట్టినటువంటి ఏదైతే నివేదిక మన వచ్చిన తర్వాత దిగ్విజయ్ సింగ్ కేవలం నివేదిక ఆధారంగానే వెళ్ళిపోతున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఇతరేతర కారణం అంటే ప్రధానంగా ఆయన ఏమైనా కారణాలు కూడా ఇందులో వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉందా లేఖలో? ప్రధానంగా ఈ కారణం చేత నేను తప్పుకోతున్నానని లేఖలో ఆయన ఒకటే ఒక వారు చెప్పారు, నేను ఆ బాధ్యతను తప్పించుకుంటున్నాను, నాకు ఇంతవరకు సహకరించిన అందరికీ అంటే పార్టీ రాష్ట్ర నాయకులు నా బాధ్యతలపై జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు అంటూ తెలిపారు. అయితే ఆయన విషయంలో గత కొంతకాలంగా ఒకరి తర్వాత ఒకరు పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి నియామకం కాగానే వెంటనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాణిక్యం ఠాగూర్ను ఉద్దేశించి చాలా సీరియస్ కామెంట్ చేశారు.
మాణిక్యం ఠాగూర్ పీసీసీ పదవిని అమ్ముకున్నారు డబ్బులు తీసుకొని చాలా బహిరంగంగా ఆయన కామెంట్ చేశారు. అప్పుడు కూడా అధిష్టానం స్పందించలేదు. అప్పటికి దాని విషయంలో మాణిక్యం ఠాగూర్ కూడా ఆ విషయంలో బయటకు వచ్చి అంటే మీడియా ముందు కానీ పార్టీ సహచరుల ముందు కానీ పార్టీ అంతర్గత సమావేశాలు కానీ ఎక్కడ కూడా కోమటిరెడ్డి చేసిన తప్పు నేను తీసుకోలేదు, నేను పారదర్శకంగా వివరించిన అధిష్టాన నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నా అని ఆయన చెప్పలేదు. దీన్ని తర్వాత ఒకరి తర్వాత ఒకరుగా ఆయనకు వ్యతిరేక వర్గం మొదలైంది. అంటే పార్టీలో సీనియర్లందరూ కూడా రేవంత్ రెడ్డి తదితరులు తప్ప కొంతమంది తప్ప మిగతా వాళ్ళందరూ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ విధేయులు అన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ హనుమంతరావు కానీ కోమారెడ్డి వెంకటరెడ్డి కానీ ఇట్లా చాలామంది దామోదర్ రాజనరసింహ జగ్గారెడ్డి ఒక్కరు కాదు చాలామంది శ్రీధర్ బాబు ఇట్లా అందరూ ఒకరి తర్వాత ఒకరుగా మాణిక్యం ఠాగూర్ వ్యవహారశాలని తప్పుపడుతూ వచ్చారు. ఆయన మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, రేవంత్ రెడ్డిని దగ్గర తీస్తున్నారు, ఆయన ఏం చెప్తే దానికి సై అంటున్నారు. దీంతో పార్టీ రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోతుంది. కింది స్థాయి శ్రేణులకు ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా మాణిక్యం ఠాగూర్ వ్యవహార శైలి ఉన్నది అని చెప్పేసి సీనియర్లు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంలో ఇక్కడ రాష్ట్ర పార్టీ నాయకత్వంతో కానీ అంతర్గతం కానీ బహిరంగ సమావేశాలు కానీ అక్కడ అధిష్టానం వద్ద కానీ మాణిక్యం ఠాగూర్ తాను చేసింది ఏం లేదు, తాను తప్పు చేయలేదు, పార్టీ తరఫున పరిణామాలు ఏంటిది అని చెప్పలేకపోయాడు. రెండోది సీనియర్లు రేవంత్ ఏదైతే వార్ జరుగుతుందో ఇద్దరి మధ్య ఈ విషయంలో అధిష్టానానికి వాటిది ఏం జరుగుతుంది, వాస్తవం ఏంటిది, జరుగుతుంది ఏంటిది అనే విషయాన్ని కూడా మాణిక్యం ఠాగూర్ చెప్పడంలో విఫలమయ్యారు. ఆయన అధిష్టానానికి ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వలేకపోయారు అనే విషయాన్ని సీరియస్గా తీసుకున్న అధిష్టానం ఆయన మీద చర్యలకు ఉపక్రమిస్తున్నది. చర్యలకు అధిష్టానం ఉపక్రమిస్తుంది అన్న సమాచారం ఆయనకు ఉండడంతో పార్టీకి ఆయన అంటే పార్టీ పీసీసీ రాష్ట్ర బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నట్టుగా పార్టీ వర్గాల్లో ఇప్పుడు చర్చ జరుగుతూ ఉన్నది. ఈ విషయంలో ఇంకా కొంతమంది నాయకులు రావాల్సిన సీనియర్లు కొంతమంది కూడా మాణిక్యం ఠాగూర్ చేసినటువంటి రాజీనామాను కానీ ఆయన గ్రూపుల నుంచి లెఫ్ట్ కావడాన్ని కొంతమంది హర్షం వ్యక్తమైంది. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం ఆ మాణిక్యం ఠాగూర్ ప్లేస్లో అన్ని వర్గాలు అంటే కాంగ్రెస్ పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు గుర్తించి వాళ్ళకి సరైన ప్రాధాన్యతంగా ఉండే నేతను మంచిగా ఇన్ఛార్జిగా నియమించాలి. మంచిగా అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలోపేతం. రైట్. ఇంకోటి కృష్ణమూర్తి అంటే ఇప్పుడు ఈ విషయం చూసుకుంటే మొత్తానికి ముందు నుంచి వత్తాసు పలుకుతూ తనకు సపోర్ట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పైన ప్రధానంగా ఏదైతే ఈ రాజీనామా మాణిక్యం ఠాగూర్ రాజీనామా అనేది ప్రభావం అంటే తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి మీద కానీ చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంది అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారం రావాలని కుతూహలం పొందుతుంది. ఎన్నికలకు ఏడాది సమయం కూడా లేదు. ఈ సమయంలో పార్టీలో గ్రూపులు ఏర్పడి ఎవరికి వారుగా వాళ్ళు మేమే నాయకత్వం మాదే నాయకత్వం అధిష్టానం చెప్పింది మాకు వినం, అధిష్టానం కూడా వీళ్ళని పట్టించుకోకపోవడం ఇలా ఉండటే కప్పలత కల్లా మాట వాళ్ళకి అధికారం అనేది కల్లా ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అంటే మరింత చులకన భావం ఇప్పటికే కొంత కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పట్టు కోల్పోయిందన్న ప్రచారం జరుగుతూ ఉన్నది. ఇటు టీఆర్ఎస్ అధికారం కాపాడడానికి ప్రయత్నిస్తుంటే బీజేపీ అధికారంలో తహతహలాడుతూ చాలా జోరుగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో కూర్చొని ఇంకా సమావేశాలు కూర్చొని కొట్టుకోవడం తన్నుకోవడం చేస్తూ ఉంటే ప్రజల్లో ఏ రకమైన సంకేతాలు పంపించే అవకాశం ఉంటాయి. కాబట్టి దీన్ని మార్చాలి అధిష్టానం చాలా అంటే కొంత కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ దృష్టిలో పెట్టుకొని మాణిక్యం ఠాగూర్ తప్పుకున్నారు, వేరే నాయకుడు నియమించే అవకాశం ఉంది. అంటే అధిష్టానం చెప్పినా చెప్పకపోయినా ఆయనకు సంకేతాలు వచ్చాయి మాణిక్యం ఠాగూర్. కాబట్టి ముందుగానే ఆయన గౌరవప్రదంగా తప్పుకున్నారన్న ప్రచారం కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతూ ఉన్నది. రైట్. ఇంకొకటి కృష్ణమూర్తి ప్రధానంగా చూసుకుంటే ఈ రాజకీయ ఏదైతే అంతర్గత కుమ్ములాట సీనియర్ల జూన్ ఇవంతా ముందే మనం అనుకున్నట్టుగానే ముందు కావాలనే ఇదంతా వాళ్ళు తప్పించుకుంటే ముందే తప్పుకున్నారని అనుకుంటూనే రేవంత్ రెడ్డిపై కూడా ప్రభావం. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద నుంచి కూడా ఆల్రెడీ న్యూస్లు వస్తున్నాయి. తను కూడా పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత తను కూడా వ్యవహార శైలి తను కూడా ఒక పంతాలో వెళ్ళబోతున్నారు, తను కూడా ఒక నిర్ణయాన్ని ఇప్పటికే సిద్ధపడి ఉన్నారు అనుకోవచ్చు. ఇది కూడా ముందే మనం ఊహించి ఈ విధంగా జరుగుతుందని అనుకునే అవకాశం ఉందంటారా? అంటే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరగచ్చు, ఏదైనా సాధ్యం ఏదైనా అసాధ్యం. అంటే రేవంత్ రెడ్డి పార్టీ పెడుతున్న ప్రచారం జరుగుతున్నప్పటికీ అదే పీసీసీకి చెందినటువంటి మల్లు రవి రాష్ట్ర నాయకుడు కొన్ని పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి మీద కావాలని సోషల్ మీడియాలో కొంతమంది రూమర్లు సృష్టించారు. ఆయన పార్టీ పెట్టడం లేదు, కాంగ్రెస్ పార్టీకి విధేయంగా ఉంటుందని చెప్పారు.
మరో పక్క రేవంత్ రెడ్డి అమ్మాలని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి కొట్టపాటి పెడుతున్నాడు. జోడో అంటే హాత్ జోడో యాత్ర కన్నా ముందే ఆయన పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ పరిణామాలు శ్రేణులు మాత్రం కొంత గందరగోళానికి ఆందోళన గురి చేస్తున్నాయి. రాజశేఖర్.